ప్రాంత ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఉంగటూరు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కొల్లేరు ప్రాంత ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు అయితే కూడా తన ఎన్నికల ప్రచారాన్ని అయితే కూడా విస్తృతం చేయడం జరిగింది. ముఖ్యంగా పల్లె గ్రామాలైనటువంటి లంక గ్రామాలు, కొల్లేరు గ్రామాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడ చూసినా ఆయనకు జన నీరాజనాలు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడ చూసినా ప్రజలంతా కూడా జనసేన గాజు గ్లాస్కే తమ ఓటు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ధర్మరాజుకు నీరాజనాలు పడుతూ ఎదురొచ్చి స్వాగతాలు పలుకుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి సార్, ఏ విధంగా ఉందో రెస్పాన్స్ మొత్తం ఎక్కడ కూడా, అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజల స్పందన లభిస్తున్నట్టు ఉంది, ఎలా ఉంది? అంతా మీరే చూస్తున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఇక్కడ ఈ కొల్లేరు ప్రాంతంలో జలం మయాన్ని ఉండి, నీటి మయాన్ని ఉండి వాళ్ళకి తాగడానికి కూడా ఎక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు. అలాగే వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థలు కూడా ఎక్కడా లేవు. మౌలిక వసతులు అనేవి ఎక్కడ ఈ కల్పన జరగలేదంటే ఈ ప్రభుత్వం మీద ఎంతో విసుగు చెంది ప్రజలందరూ కూడా ఇప్పుడు దాకా ఏమన్నా బయటకు వస్తే కేసులు పెడతారా అని భయపడి ఇప్పుడు దాకా బయటికి రాలేదు. ఇప్పుడు రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా వాళ్ళు అనుకునే అన్నీ నెరవేరుతాయని స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఈ వైఎస్ఆర్సీపీకి చరమగీతం పాడటానికి, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావడానికి వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మేము వాళ్ళ సమస్యలు పూర్తిగా తెలుసుండే వాళ్ళలో ఒకటిగా నాకు అవగాహన కూడా ఉంది. ఏంటంటే కొల్లేరు మీద అవనండి, చేపల మీద ఏమండి, ఆక్వా రంగంలో అన్ని సమస్యలు. ఎందుకంటే మనకు ఆక్వా రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఫీడ్ కానీ, సీడ్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా మేము పరిష్కరించే దిశగా ఉంటుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన గణపవరం మీటింగ్లోనే చెప్పారు. ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాభసాటిగా ఉండేటట్టు చేస్తామని ఆక్వా రంగాన్ని అంతా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలామంది అందరూ ఇక్కడికి వలస వచ్చేవారు. కొల్లేటి నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఎంతో కొంత ఆదాయం పొంది బయటికి వెళ్ళేవారు. అలాంటి కొల్లేట్లో వీళ్ళు బయటికి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈ గవర్నమెంట్ కల్పించింది. దాన్ని లేకుండా అందరూ కూడా వాళ్ళ స్వగ్రామంలో ఉండి వాళ్ళ జీవన ఉపాధి కల్పించి వాళ్ళకి అనేక రంగాల్లో మనం పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సాగు చేసే విధానాన్ని మనం చేయగలమని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. అంటే ప్రత్యేకంగా ఇక్కడ సంబంధించి అంటే సామాజిక వర్గాల పేరుతో కూడా ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అలాగే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఎలా ఉన్నాయి? మిగతా సామాజిక వర్గాలు ఎలా సంబంధించి? మాకు జనసేన పార్టీ అనేది సామాజిక వర్గాలు కానీ, మతాలు కానీ ఎటువంటి విభేదాలు లేవు. ఏ ఎవళ్ళైనా ఒకటే, అందరూ కలిసికట్టుగా మనం సమాజం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని, ఈ గ్రామం అంతా బాగుండాలని కలిసికట్టుగా వాళ్ళు అడిగేది ఒకటే. వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇమ్మంటున్నారు, స్టోరేజ్ ట్యాంకులు అడుగుతున్నారు, అలాగే రోడ్లు అడుగుతున్నారే తప్ప వేరే సామాజిక ప్రకారం కాదు. ఇదంతా కూడా మొత్తం గ్రామం అంతా కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్న ఇబ్బందులను నెరవేర్చమని, మాకు జీవనోపాధి కల్పించమని వాళ్ళు కోరటం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నిటికీ కూడా పర్యావరణంతో ముడిపడి ఉంది కాబట్టి కొల్లేరుని ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయాన్ని రాబోయే గవర్నమెంట్ తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది. మొత్తానికి అయితే కూడా అటు పచ్చమట్ల ధర్మరాజు అయితే కూడా ఒకటే కోరుతున్నారు. మొత్తానికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రజలు జన నిరాధాలు పడుతున్నారు. తమకు కులాలతోనూ అలాగే ఇతరులతో కూడా సంబంధం లేదు. కొల్లేరు అలాగే నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ఆ లక్ష్యంగా ముందుకు సాగుతాం. అందుకే ప్రజలు నిరాజనాలు పడుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.